నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ ఎన్నికల ప్రచారంలో తొలిసారిగా అడుగుపెట్టారు. ఆదివారం జరిగిన ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు ఆయన హాజరయ్యారు. ఈ సభలో మోదీ సుమారు 30 నిమిషాలు ప్రసంగించారు. ఈ స్పీచ్లో మోదీ కేవలం ఎన్డీఏ కూటమి విజయానికి ఓటు వేయాలని, దేశంలో ఎన్డీఏ అలయన్స్ కి 400+ స్థానాలు ఇవ్వాలని, ఏపీలో ఎన్డీఏ కూటమిని బలపరచాలని కోరారు. ఇటు జగన్ సర్కార్లో మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారని, ఎవరు ముందుండాలో రేసు పెట్టుకున్నారని ఆరోపించారు. జగన్ సర్కార్పై ప్రధాని మోదీ తన స్పీచ్లో ఎక్కడా అటాక్ చేయలేదు. జగన్ పాలనలోని అవినీతి పైన ఆయన నోరు మెదపలేదు. అమరావతి రాజధాని పైన పెదవి విప్పలేదు. ఇటు చంద్రబాబు నాయుడు పాలన సమర్థత పైన కామెంట్ చేయలేదు. దీంతో మోదీ ప్రసంగం చప్పగా సాగిందని, మెరుపులు లేవనే విమర్శలొచ్చాయి. ప్రధాని మోదీ టూర్ తర్వాత ఏపీలోని సభలో ఆయన కార్యాలయంతో పాటు బీజేపీ అగ్రనేతలు ఫీడ్బ్యాక్ తీసుకున్నారని తెలుస్తోంది. మోదీ ఏపీ టూర్ నిరాశపరిచిందని, ఇదే తీరులో కొనసాగితే కూటమికి ఆయన ఎంట్రీతో ముందుగా ఊహించుకున్న ప్రయోజనాలేవి దక్కవని తేల్చి చెప్పారట. మరోసారి ఏపీలో అడుగు పెడితే జగన్ పాలన, ఆయన అవినీతి, అసమర్థత, అమరావతి రాజధాని అంశాలు తప్పక ఆయన స్పీచ్లో చేర్చాలని, లేకపోతే కూటమి తరపున పోటీ చేసే బీజేపీ అభ్యర్థులకు పరిస్థితి క్లిష్టంగా మారుతుందని వివరించారట. ఇటు బీజేపీ అగ్రనేతలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది. ఏపీలో జగన్ సర్కార్ దమన నీతిని, ఆయన పాలన అసమర్థతను, అవినీతిని ఎండగట్టకపోతే ఏపీలో బీజేపీకి వచ్చే అడ్వాంటేజ్ ఏమీ లేదని ప్రధాని మోదీకి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిపోర్టులు పంపారట. దీంతో వచ్చే సభకి ఆయన స్పీడ్ పెంచుతారని భావిస్తున్నారు. మరి మోదీ ఎలాంటి టౌన్ తీసుకుంటారో చూడాలి.